హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వరంగల్. సో ఈరోజు వచ్చి మనకు హైదరాబాద్ నుంచి వరంగల్ కోటకు 140 కిలోమీటర్ దూరంలో ఉన్నామైతే. సో మనకు వరంగల్ కోట ఎక్కడ ఉందంటే వరంగల్ నుంచి బస్ స్టాప్ దగ్గర నుంచి 3 కిలోమీటర్స్ అయితే మనకు అవైలబుల్ ఉంది. సో మనకు వరంగల్ కోటకు ఎంటర్ అవ్వగానే మనకు 25 రూపీస్ టికెట్ ఛార్జ్ అయితే చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం శిల్పాలతో చిక్కిన ప్లేసెస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా మనకు శివుని ట్యాచు, నంది ట్యాచు. సో మనకు మొత్తం దీనికి కోటకు 4 ద్వారాలు అయితే ఉన్నాయి. బ్యాక్ ఎంట్రన్స్ ఇట్లా మొత్తం 4 దిక్కులు అయితే ఉన్నాయి. సో మొత్తం ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. మరి లెట్స్ గో. వరంగల్ జిల్లాకు స్వాగతం, సుస్వాగతం. వరంగల్ కోట 1163లో స్థాపించబడిన కాకతీయ సామ్రాజ్యానికి వరంగల్ రాజధానిగా ఉండేది. ఇప్పుడు మీకు కనిపించే శిల్పాలు ఎన్నో వేల శిల్పాలు ఇక్కడ ఒక్కొక్క రాతి పైన వందల శిల్పాలు లిఖించబడ్డాయి. ఆనాటి కాలంలో 1163లో స్థాపించబడిన కాకతీయ సామ్రాజ్యానికి ఇది చిహ్నంగా గుర్తించబడింది. వరంగల్ కోట హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల సమీపం. వరంగల్ కోట నిర్మాణానికి 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు ఇక్కడి పాలనను చరిత్రగా ప్రతికరించారు. నేను అలా ముందుకెళ్ళి చూసినప్పుడు ఈ కోటలో 4 రాతి ద్వారాలు, పెద్ద శివాలయము మరియు పెద్ద సరస్సు కూడా. కోట చుట్టూ మట్టి గోడలు, కందకాలతో మరియు రాతితో చేసిన లోపలి గోడలు ఉన్నాయి. ఈ రాతి గోడలు భారీ గ్రానైట్తో. గోడ చుట్టూ మధ్యలో శివాలయం కూడా ఉంది. మరి వరంగల్ కోటను చూడడానికి అనేకులు, చిన్నవారు, పెద్దవారు, ఆడవారు, ముసలివారు ఎంతో మంది చూడడానికి పర్యాటకులు ఇక్కడ నుంచి వస్తుంటారు. మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి ఖచ్చితంగా వస్తూ. ఇక్కడ కనిపిస్తున్న నంది విగ్రహము, వెనుక భాగంలో ఉన్న శివుని విగ్రహము 13వ శతాబ్దానికి ప్రాముఖ్యతను చెందిన. వరంగల్ కోటను పూర్వము ఓర్వల్ కోట అని పిలిచేవారు. 1163 సంవత్సరంలో కాకతీయ రాజులు లిఖించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ వర్షం మూవీలో సాంగ్ కూడా ఇక్కడే జరిగింది. అంతేకాకుండా మొత్తం నల్లరాయి మీద ఈ శిల్పాలను లిఖించడం జరిగింది. సో మనం ఎంటర్ అవ్వగానే మొత్తం వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది వ్యూ చూడండి. సో అక్కడ ఒక ఎంట్రెన్స్, అక్కడ ఒక ఎంట్రెన్స్, అక్కడ ఒక ఎంట్రెన్స్, ఇక్కడ ఒక ఎంట్రెన్స్. సో 4 అట్లే ఉంటాయి. సో ఇదేనబ్బా వరంగల్ కోట. మొత్తం ఎక్కువ శిల్పాలు ఉన్నాయి. సో డ్రెస్ కోడ్ అది వచ్చేసి టికెట్ కౌంటరు. బైక్ పార్కింగ్ వచ్చేసి బయట పక్కన. పర్ పర్సన్ 25 రూపీస్ ఓన్లీ. చూడండి ఇంత రాయి మీద ఎంత మంచి మంచి డిజైన్స్ అయితే వేసారో చూడండి. సో చిన్నటి ఏ విధంగా ఉన్నాయో. సో ఇలాంటి రాయి మీద మనం ఇలాంటి శిల్పాలు చిక్కడం ఉంటే చాలా ఇమాజింగ్గా బాగుంది కదా. బాగున్నాయి శిల్పాలు. గుర్రం అయితే కోటను మొత్తం మీకు చూపించానండి. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోయి నెక్స్ట్ 1000 స్తంభాల గుడికి అయితే వెళ్తున్నాము. సో అది ఇక్కడ నుంచి మాకు 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది మాకు. సో అక్కడికి వెళ్ళేసి దాని యొక్క హిస్టరీని మొత్తం అక్కడ కనుక్కుందాము. సో అక్కడే అంతేకాకుండా వర్షం మూవీ సినిమాలో కూడా అక్కడ షూట్ అయితే జరిగింది. సో అక్కడ నంది విగ్రహము, గుడి మొత్తం మీకు చూపిస్తాను. ఒకటి సరస్సు కూడా ఉంది ముఖ్యంగా. సో మొత్తం అది చూపిస్తాను. నెక్స్ట్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. సో ఉంటా. వరంగల్లో మేము మొత్తం బైక్ మీదే తిరిగామండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.